ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదోర్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఆదోర్ని జిల్లాగా ప్రకటించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలోని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏపీఓకి వినతి పత్రం అందించారు. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపనకు అడ్డుకున్న దరిమడుగు గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి స్థలాన్ని కేటాయించి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. దీత్వా తుఫాన్ ఎఫెక్ట్తో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. కళ్లాల్లో ధాన్యం ఉంటే 50% సబ్సిడీతో రైతు సేవా కేంద్రాల్లో ఉన్న టార్పలిన్లు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశామని, చేతికి అందిన ధాన్యం విక్రయించాలని తెలిపారు. సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళులర్పించారు. వామపక్ష పార్టీకి చెందిన పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా తనతో కలిసి పనిచేసి గంజాయి ముఠా చేతిలో హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. పెంచలయ్య ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. చక్రద్వార బంధంలో విద్యుత్ అధికారులు మాటు ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండే విలువైన కాపర్ బెండింగ్ దొంగిలిస్తుండగా పోలీసులు కేటుగాళ్లను పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే 120 కిలోల కాపర్ ఆటో ట్రాన్స్ఫార్మర్లను ఇప్పడానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బంద్ చేపట్టారు. ర్యాలీ నిర్వహిస్తూ గంజాయి మాఫియాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులను డిపో నుండి వెళ్లకుండా అడ్డుకోవడంతో సీఐ గంగాధర్ సిపిఎం పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గంజాయి మాఫియా చేతిలో హత్య చేయబడ్డ పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.